Remaining చూద్దాం. If 1 omega omega square are the cube roots of unity, prove that 1 minus omega plus omega square whole power 6 plus 1 minus omega square plus omega whole power 6 is equal to 128. That is equal to 1 minus omega plus omega square whole power 7 plus 1 plus omega minus omega square whole power 7. ఇది కూడా ప్రూవ్ చేయాలి. Given that 1 omega omega square are the cube roots of unity, మనకి రిజల్ట్స్ ఉన్నాయి కదా. 1 plus omega square is equal to 0 and omega cube is equal to 1. ఇప్పుడు ఇది తీసుకుంది 1 minus omega plus omega square whole power 6 plus 1 minus omega square plus omega whole power 6. ఈ మైనస్ ఒమేగా అలాగే ఉంచి 1 plus omega square మైనస్ ఒమేగా అని రాసాం. అంటే మైనస్ ఒమేగా హోల్ పవర్ 6 ప్లస్ అలాగే ఇక్కడ 1 plus ఒమేగాని మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాసాం. రాస్తే ఇందులోనేమో 1 plus omega స్క్వేర్ని మైనస్ ఒమేగా అని రాసాం. ఇక్కడ 1 plus ఒమేగాని మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాసాం. అది జాగ్రత్తగా చూస్తాం. మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 అవుతుంది. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తాం. అంటే ఫస్ట్ పార్ట్ ఏమో -2 omega హోల్ పవర్ 6 ప్లస్ -2 omega స్క్వేర్ హోల్ పవర్ 6 అంటే దట్ ఈజ్ కూడా -2 హోల్ పవర్ 6 ఇంటూ ఒమేగా పవర్ 6 మైనస్ ఒమేగా హోల్ పవర్ 6 అంటే పాజిటివ్ కదా, ఒమేగా పవర్ 6 అవుతుంది. ప్లస్ -2 హోల్ పవర్ 6 ఇంటూ ఒమేగా పవర్ 6 -2 హోల్ పవర్ 6 అంటే 64 ఇంటూ ఒమేగా 6ని ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. అంటే 1 స్క్వేర్ 1 అయిపోయింది. 64 ప్లస్ 64 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. ఒకటి ప్రూవ్ చేస్తాం. సెకండ్ ఏంటి ప్రూవ్ చేయమంటున్నారు? సెకండ్ ఫైండ్ చేయమంటారు. 1 minus omega plus omega square whole power 7 plus 1 plus omega minus omega square whole power 7. ఇప్పుడు ఇందులో ఇది ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఇందులో 1 plus omega square అంటే మైనస్ ఒమేగా రాస్తాం. అంటే మైనస్ ఒమేగా హోల్ పవర్ 7 ప్లస్ ఈ 1 plus omega అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ అని రాస్తాం. ఇందాకలాగే మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 అంటే -2 omega హోల్ పవర్ 7 ప్లస్ -2 omega స్క్వేర్ హోల్ పవర్ 7. ఇక్కడ పవర్ ఏమో ఆడ్లో ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. -128 ఇక్కడ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఒమేగా రాసాం. అంటే 1 into ఒమేగా అంటే ఒమేగా వచ్చింది. ఇక్కడ ఒమేగా పవర్ 14 అంటే ఎంతవరకు రాయొచ్చు దాన్ని? ఒమేగా పవర్ 6 అదే ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 6 మళ్ళీ దానికి రాస్తాం అంటే స్క్వేర్ రాస్తాం. అంటే ఒమేగా స్క్వేర్ వచ్చింది. లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. ఎలాగంటే ఒమేగా పవర్ 14 కదా, అదే ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 అంటే 12 అయింది హోల్ స్క్వేర్ సరిపోయింది కదా. అంటే ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 అంటే 1 power 4 హోల్ స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ వచ్చింది ఇంటూ ఒమేగా స్క్వేర్ రాస్తాం. అర్థమైంది? అంటే ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 ఇంటూ ఒమేగా స్క్వేర్ రాసాం. అది 1 into ఒమేగా స్క్వేర్. సారీ, అంటే ఇప్పుడు -128 ఇంటూ ఒమేగా ప్లస్ -128 ఇంటూ ఒమేగా స్క్వేర్ వచ్చింది. -128 కామన్ తీస్తే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -128 ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ -1. సో -1 లెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 128. దేర్ఫోర్ 1 minus omega plus omega square whole power 7 plus 1 plus omega minus omega square whole power 7 is equal to 120. ఈ రకంగా దీని వాల్యూ కూడా అంతే వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. ఒమేగా పవర్ 7 ఏమో ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఒమేగా అని రాసాం. ఇక్కడ ఒమేగా పవర్ 14 ఏమో ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 ఇంటూ ఒమేగా స్క్వేర్ అలా సెకండ్ ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, if 1 omega square are cube roots of unity, then prove that 2 minus omega into 2 minus omega square into 2 minus omega power 10 into 2 minus omega power 11 is equal to 40. అన్నిటికీ అదే ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే ఆ రిజల్ట్స్ వాడు 2 minus omega LHS తీసుకోండి ఇంటూ 2 minus omega square into 2 minus omega power 10 into 2 minus omega power 11. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాదు. 2 minus omega into 2 minus omega square, ఇక్కడ ఒమేగా పవర్ 10 ఇక్కడ కూడా అంతే ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ అని రాస్తాం ఇంటూ ఒమేగా అని రాస్తాం. అంటే 1 into ఒమేగా కదా ఒమేగా పవర్ 10. అలాగే ఒమేగా పవర్ 11ని ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ 9 ఇంటూ ఒమేగా స్క్వేర్
ఇక్కడ ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా, ఇక్కడ ఒమేగా పవర్ 10, ఇక్కడ ఒమేగా పవర్ 11 ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఉండాలి. ఈ రకంగా చేస్తాం. సో 2 మైనస్ ఒమేగా ఇంటూ ఇక్కడ చూడండి ఒకసారి 2 మైనస్ ఒమేగా 2 ఉన్నాయి, అలాగే 2 మైనస్ ఒమేగా స్క్వేర్ కూడా 2 ఉన్నాయి. సో 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు లోపల ఉన్న పార్ట్ని ఎక్స్పాండ్ చేయండి. 4 మైనస్ 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్. 4 మైనస్ ఈ 2 కామన్ తీస్తే ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ ఈ ఒమేగా క్యూబ్ వాల్యూ 1 వేస్ హోల్ స్క్వేర్. సో 5 4 ప్లస్ 1 5 మైనస్ 2 ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ దట్ ఈస్ మైనస్ 1 హోల్ స్క్వేర్, అంటే 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ టు 49 దట్ ఈస్ RHS. 49 నుంచి కదా ప్రూవ్ చేయమన్నారు, ఈ రకంగా ప్రూవ్ చేస్తాం. అన్నిటికీ కూడా ఆ రిజల్ట్స్ వాడుకుంటున్నాం అంతే, ఎక్స్పాండ్ చేయడం బేస్. నెక్స్ట్, ఇఫ్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ గివెన్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఇది సింప్లిఫై చేయాలి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా రాస్తాం, అంటే మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ మైనస్ 2 ఒమేగా హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 8 ఒమేగా క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 8 ఇంటూ ఒమేగా క్యూబ్ ఇస్ 1 అంటే మైనస్ 8. ఈ రకంగా చేస్తాం. నెక్స్ట్, ఇది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ మోడల్ ఫైండ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2/3. ముందర లైక్ 1 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం అంటే ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, అంటే రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ అంటారు. సో ఇప్పుడు ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఏంటుంది ఆర్ సైన్ థీటా కదా, ఆర్ఐ సైన్ థీటా అంటే ఐ తాలూకా పార్ట్ ఆర్ సైన్ థీటా, ఇక్కడ 1 ఐ కోఎఫిషియంట్ అంతా 1. సో ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆర్ ఫైండ్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే రూట్ 2 వచ్చింది. అంటే రూట్ 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్, అంటే ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అంటే రూట్ 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, రూట్ 2 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2. రెండు కూడా 1/√2 ఎప్పుడవుతాయి, థీటా 45 డిగ్రీస్ అయినప్పుడు, అంతే కదా. థీటా లైస్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్ 45 డిగ్రీస్ అంటే therefore theta is equal to pi/4. 1 plus I is equal to root 2 into cos pi/4 plus I sin pi/4. ఇప్పుడు 1 plus I whole square కావాలి, that is equal to root 2 into cos pi/4 plus I sin pi/4 whole square, that is equal to 2 into cos pi/2, ఎందుకంటే ఇది పవర్ n కదా, అంటే cos n theta plus I sin n theta అవుతుంది, అంటే cos 2 pi/4 plus I sin 2 pi/4 అవుతుంది, అంటే cos pi/2 ప్లస్ I sin pi/2 అవుతుంది. ఆ రకంగా సో 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2/3 ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ pi/2 ప్లస్ I sin pi/2 హోల్ పవర్ 1/3 అంతే కదా. ముందర మనం 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఫైండ్ చేస్తాం, ఇది 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 కదా, అది ఈ రకంగా చేస్తాం. తర్వాత పవర్ 1/3 చేస్తాం ఈ రకంగా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంత అంటే ఇది ఈ కాస్ pi/2 ప్లస్ I sin pi/2 హోల్ పవర్ 1/3. ఇప్పుడు వేసిస్తాం, ఫార్ములా వేసిస్తాం. 2 ఇంటూ కాస్ 2kπ ప్లస్ pi/2 యాంగిల్ pi/2 కదా, ప్లస్ I sin 2kπ ప్లస్ pi/2 హోల్ పవర్ 1/3. k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 ఇలాగా వాల్యూస్ తీసుకోవాలి. ఎన్ని వాల్యూస్ తీసుకోవాలో చూసుకోవాలి. ఇప్పుడు 2 ఇంటూ కాస్ 4k ఈ ఎల్సిఎం తీస్తాం, 4k ప్లస్ 1 ఇంటూ pi/2 నెక్స్ట్ ప్లస్ I sin 4k ప్లస్ 1 ఇంటూ pi/2 హోల్ పవర్ 1/3. దీన్ని ఎలా రాస్తాం, అంతా సిస్ అని రాయొచ్చు కదా, కాస్ ఉంది I sin ఉంది, సో కాబట్టి సిస్ pi/6 సిస్ 4k ప్లస్ 1 ఇంటూ pi/6 2 పవర్ 1/3 సిస్ 4k ప్లస్ 1 pi/6 k ఈజ్ ఈక్వల్ టు 0 1 2. ఆల్ ది వాల్యూస్ ఆఫ్ 1 ప్లస్ I పవర్ 2/3 ఆర్ ఈ రకంగా 2 పవర్ 1/3. ఫస్ట్ ఏమిటి, k ఈజ్ ఈక్వల్ 0 వేస్తే సిస్ pi/6 కామా 2 పవర్ 1/3 సిస్ k ఈజ్ ఈక్వల్ 1 వేస్తే 5 pi/6 కామా 2 పవర్ 1/3 2 వేస్తే సిస్ 3 pi/2. ఈ రకంగా అన్ని వాల్యూస్ కూడా ఫైండ్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఈ రకంగా చేయాలి. సో ఇక్కడికి వెరీ షార్ట్ కంప్లీట్ అయ్యి డిమాయిల్స్ విధంలో లాంగ్ ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.